ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో కొంతమందికి, అతి తక్కువ మందికి మాటలు రావట్లేదు. పిల్లలు మూగవారుగా ఉన్నారు, మాటలు రావట్లేదు. కాబట్టి వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఖచ్చితంగా యేసు నామములో ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీరు కూడా నాతో పాటు చేయండి. పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. కొంతమంది పిల్లలకు మాటలు రావట్లేదు ప్రభువా, వారి నోటిని మీరు తెరవండి తండ్రి. నీకు వందనాలు. నీ వాక్కు శక్తిని దేవా పిల్లలకు మీరు దయచేయండి. ప్రతి మూగ దురాత్మను, మూగతనమును కలిగించే దురాత్మను యేసుక్రీస్తు నామములో పాత్రలు బంధిస్తున్నాం. పిల్లలు మాట్లాడకుండా బంధించి ఉంచిన మూగ దెయ్యమా, సైతాన, యేసుక్రీస్తు నామంలో పాత్రలు బంధిస్తున్నాం. విడుదల కలుగునుగాక. ఆ పిల్లలకు వాక్కు శక్తిని మీరు దయచేయండి. వారు అనర్గళంగా మాట్లాడాలి, నేను స్తుతించేవారుగా ఉండాలి. యేసు ప్రభువాని సాక్షి బిడ్డలుగా ఉండాలి తండ్రి. ఏ కుటుంబాల్లో ఈ సమస్యతో బాధపడుతున్నారో వా పిల్లల యొక్క నోరు యేసు నామంలో తెరవబడునుగాక. ప్రతి చీకటి దురాత్మ కాలిపోనుగాక. మీరు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావము మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఉన్నాం తండ్రి. ఆమేన్.